హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మనీకి ఛానల్. నేను మీ దుర్గా ప్రసాద్. ఈ వీడియోలో ఏంటంటే ఈ స్పాట్ లోన్లో యూఎస్డిటీలో విత్డ్రాల్ ఎలా పెట్టాలనే దాని గురించి క్లియర్గా తెలుసుకున్నాం. అందుకంటే ముందుగా మీరు ఏంటంటే ఇక్కడ ఒక వాలెట్ అనేది క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. ట్రస్ట్ వాలెట్ అనేది క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆల్రెడీ నేను క్రియేట్ చేసి పెట్టుకున్నాను. ఓకేనా? ఈ విధంగా ట్రస్ట్ వాలెట్ ఓపెన్ చేసుకున్న తర్వాత మీరు ఏంటంటే ఇక్కడ యూఎస్డిటీ, బిఎన్బి, డై అని చెప్పి ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా మీకు ఇప్పుడు కావాల్సింది ఏంటంటే మన యూఎస్డిటీ కావాలన్నమాట. యూఎస్డిటీ అనేది ఏంటంటే ఇక్కడ మనం యాడ్ చేసుకోవాలన్నమాట. ఈ అకౌంట్ కి ట్రస్ట్ వాలెట్ అకౌంట్ కి యూఎస్డిటీ అనేది మనం యాడ్ చేసుకోవాలన్నమాట. ఓకేనా? యాడ్ చేసుకున్న తర్వాత దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ రిసీవ్ అని చెప్తుంది కదా, సెండ్ రిసీవ్ అని చెప్తుంది కదా, రిసీవ్ క్లిక్ చేయండి. రిసీవ్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ఏంటంటే కాపీ అని చెప్పి చూపిస్తుంది కదా, అక్కడ దీన్ని కాపీ చేసుకోండి. ఓకేనా? కాపీ చేసుకున్న తర్వాత దీన్ని తీసుకెళ్ళి మనం అక్కడ పేస్ట్ చేయాలి. తర్వాత ఇక్కడ మనం ఏంటంటే ఇక్కడ మన ఐడి ఓపెన్ చేసుకునేసి మనం ఏ ఐడికి అయితే మనం విత్డ్రా పెట్టుకోవాలనుకుంటున్నామో ఆ ఐడి ఓపెన్ చేసుకునేయండి. ఓపెన్ చేసుకునేసి విత్డ్రాల్ చేయండి. విత్డ్రాల్ క్లిక్ చేసిన తర్వాత వాలెట్ అడ్రస్ అని చెప్తుంది కదా, వాలెట్ అడ్రస్ అని క్లిక్ చేయండి. వాలెట్ అడ్రస్ క్లిక్ చేసిన తర్వాత మీరు అక్కడ కాపీ చేసుకున్నాం కదా, ఇక్కడ పేస్ట్ చేసుకోవాలన్నమాట. పేస్ట్ చేసుకోండి. పేస్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ రిక్వెస్ట్ ఓటీపీ అని చెప్తుంది కదా, ఈ రిక్వెస్ట్ ఓటీపీని క్లిక్ చేయాలి. క్లిక్ చేయగానే మీరు ఏంటంటే దీనికి మీరు ఈ ఐడికి ఏ ఈమెయిల్ అయితే ఇచ్చారో ఆ ఈమెయిల్కి ఒక ఓటీపీ అనేది వెళ్తుంది అనమాట అండి. నేను క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేయగానే ఓటీపీ మీరు ఈమెయిల్లో చెక్ చేసుకోమని చెప్తుంది అనమాట. మన ఈమెయిల్లో చెక్ చేసుకున్నాం. ఇక్కడ ఏంటంటే మనం ఏ ఈమెయిల్ అయితే ఇచ్చామో ఆ ఈమెయిల్కి ఓటీపీ అనేది రావడం జరుగుతుంది. ఆ ఓటీపీని క్లిక్ చేద్దాం. ఇక్కడ చూసుకోవచ్చు 202682 అని చెప్పి ఇక్కడ ఓటీపీ అనేది రావడం జరిగింది. ఇది మనం అక్కడ టైప్ చేయాలన్నమాట. 20268. ఇక్కడ సేవ్ అడ్రస్ అని ఉంది కదా, సేవ్ అడ్రస్ ని క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసిన తర్వాత వాలెట్ అడ్రస్ సక్సెస్ఫుల్ అని చెప్పి వచ్చింది కదా, ఈ విధంగా వచ్చిందంటే మన వాలెట్ అడ్రస్ అనేది ఇక్కడ కాపీ పేస్ట్ చేసాం కదా, సక్సెస్ఫుల్ అయిపోయినట్టు అనమాట. ఇది ఒకసారి చేసినట్టయితే సరిపోతుంది అనమాట. మనం ఎప్పుడు విత్డ్రా చేసినప్పుడు ప్రతిసారి చేయవలసిన అవసరం లేదు. ఒకసారి ఎప్పుడైతే చేసామో అప్పుడు మనకి సేవ్ అయిపోయి ఉంటుంది అనమాట. తర్వాత ఏంటంటే మనం డాష్ బోర్డ్కి వెళ్ళిపోయి విత్డ్రాల్ క్లిక్ చేద్దాం. విత్డ్రాల్ క్లిక్ చేశాను. క్లిక్ చేయగానే ఈ విధంగా విత్డ్రాల్ అని చెప్పి పేజ్ అనేది ఈ విధంగా వస్తుంది అనమాట. నా వాలెట్లో ఏంటంటే 1280 రూపాయలు అనేది ఉన్నది. ఇక్కడ ఏంటంటే మనం 1280 కొడితే తీసుకోలేదనమాట. రౌండ్ ఫిగర్ గా మనం 1000 రూపాయలు కానీ లేదంటే 1200 కానీ ఆ విధంగా కొట్టుకోవచ్చు. నేను 1200 కొడుతున్నాను. ఇక్కడ 1200 కొట్టగానే మనకి ఏంటంటే 10% అనేది ఛార్జెస్ కట్ అయిపోయి మనకి 1080 రూపాయలు అనేది రావడం జరుగుతుంది అనమాట. ఇక్కడ ట్రాన్సాక్షన్ ఛార్జెస్ అని చెప్పి ఇక్కడ క్లియర్గా ఇచ్చింది కదా. ఓకేనా? అప్పుడు ఇక్కడ విత్డ్రాల్ క్లిక్ చేద్దాం. విత్డ్రాల్ సక్సెస్ఫుల్ అని చెప్పి ట్రాన్సాక్షన్ సక్సెస్ఫుల్ అని చెప్పి వచ్చింది అనమాట. సక్సెస్ఫుల్ ట్రాన్స్ఫర్ అని వచ్చిన తర్వాత మీకు ఆల్మోస్ట్ ఏంటంటే మీకు ట్రస్ట్ వాలెట్ అనేది ఫండ్ అనేది ట్రాన్స్ఫర్ అయిపోతుంది అనమాట. ఇప్పుడు మళ్ళీ అది మనం క్లిక్ చేస్తున్నాం. అక్కడ ఏంటంటే మనం 1200 కొట్టాం కదా, ఇక్కడికి వచ్చడానికి 10.73 యూఎస్డిటీ వచ్చినాయి అనమాట. ఇక్కడ చూసుకోవచ్చు, ఇక్కడ యాడ్ అయింది. ఓకేనా? 10.73 యూఎస్డిటీ వచ్చినాయి అనమాట. ఇప్పుడు ఏంటంటే పూర్తిగా మనకి ఏంటంటే ఇక్కడ యూఎస్డిటీలో కన్వర్ట్ అయిపోయింది అనమాట. స్పాట్ లోన్ లో ఒకసారి మనం చెక్ చేసుకుందాం. చేశాను, విత్డ్రాల్ క్లిక్ చేశాను. ఇక్కడ విత్డ్రాల్ హిస్టరీ అని చెప్తుంది కదా, విత్డ్రాల్ హిస్టరీలో క్లిక్ చేద్దాం. ఇక్కడ చూసుకోవచ్చు, ఇది రెండోది అనమాట. ఇక్కడ BEP 20 అని చెప్తుంది కదా, మనం ఏంటంటే $10.73 వచ్చినాయి కదా. ఇక్కడ నేను అక్కడ ఇచ్చింది ఏంటంటే 1200 అనేది మనం అక్కడ పెట్టడం జరిగింది. ఇక్కడ 1020 రూపాయలు అనేది ఇచ్చింది అనమాట. ఇక్కడ చూసుకోవచ్చు, ఇక్కడ క్లియర్ గా అడ్రస్ ఇది ట్రాన్సాక్షన్ సక్సెస్ఫుల్ అని చెప్పి వచ్చింది. ఓకేనా? మే 7వ తారీఖు, టైం కూడా 11:58కి వచ్చింది అనమాట. ఓకేనా? ఈ విధంగా మనం మన స్పాట్ లోన్ నుంచి యూఎస్డిటీలో కన్వర్ట్ చేసుకోవడం, ఈ విధంగా కన్వర్ట్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ నుంచి ఏంటంటే INR లో ఏ విధంగా కన్వర్ట్ చేసుకోవాలి అనేది మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఓకే, ఇదనమాట ఈ రోజు వీడియో. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేయండి. మీరు కనుక మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకునేసి బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్.